శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని వేషధారణలో బేరి వేదాంశ్ యాదవ్ జై బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో బేరి రామచందర్ యాదవ్ మనవడు వేదాంశ్ యాదవ్ తరపున దేశ ప్రజలందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యులుగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని భగవంతుని వేడుకున్నారు. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలని దేశ ప్రజలందరినీ కోరారు. అందరూ న్యాయ పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించాలని అన్నారు. ధర్మ మార్గాన పయనించాలని అన్నారు. మన భారతీయులందరికీ భగవద్గీత ఒక దిక్సూచి అని అన్నారు. ధర్మం వైపు ఉంటే గెలుస్తారని, అధర్మం వైపు ఉంటే చేస్తారని భగవద్గీత తెలుపుతుంది. ధర్మో రక్షిత రక్షిత అని అన్నారు. పెద్దలు పాండరంగరమణ గారు, శివన్న గారు, మరి అందరి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర నాగేశ్వర అందరి ఆధ్వర్యంలో, రాజు గారు, మన మహిళా సోదరు మన అందరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వందలాది మంది అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి రాఘవేంద్ర కాలనీ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరి యాదవ్ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మా వంతు పూర్తి సహకారాలు ఉంటాయి. ఈ ఆంజనేయుని మంచిగా తీర్చిదిద్ది శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, కృష్ణం వందే, కృష్ణం వందే. श्री कृष्ण भगवान की, श्री कृष्ण भगवान की. जय श्री कृष्ण, कृष्णं वंदे जगद्गुरु. వేదాంశ్ యాదవ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో ఆనందంగా జీవించాలని అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ, కృష్ణం వందే జగద్గురు.